నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ప్రతి నెల కూడా 12 రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా సవివరంగా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఎప్పట్లానే మనం ఈ నెల కూడా ఏప్రిల్ నెల రాశి ఫలాలు చెప్పుకుందాం గురువుగారు. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ రాశి సింహరాశి. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అష్టమంలో శనిపడ్డాడు. పూర్తిగా ఈ సింహరాశికి పూర్తిగా సమస్యలు ఎక్కువ. చాలా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాగా అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు, పిల్లలతో కానీ, భార్యతో కానీ, తల్లిదండ్రులతో కానీ, ఇంటి పక్క వాళ్ళతో కానీ ఇట్లాంటి సమస్యలన్నీ కూడా బాగా ఎక్కువగా వచ్చేటువంటి లక్షణాలు ఉన్నాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహమేమో అమ్మవారి యొక్క వాహనం, సాక్షాత్ అమ్మవారి స్వరూపం. సూర్యభగవానుడు అంటే మరి అందరికీ కనపడేటువంటి నిజమైన దేవుడు సూర్యభగవానుడు. అటువంటి రాశి సింహరాశి. ఇటువంటి సింహరాశిలో పుట్టడం పూర్వజన్మ స్కృతం. ఇటువంటి రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎటువంటి సమస్యనైనా కూడా ముందుకు వెళ్ళి ఆ సమస్య నుంచి బయటపడగలరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా సరిగ్గా చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బుధుడు తప్పితే 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత కష్టమైనా సరే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీకు ఏ గ్రహాల వల్ల సమస్యలు ఉన్నాయో చూసుకొని దానికి ఉపశమనం చేసుకుంటే మంచిది. అట్లా కాని పక్షంలో ఏమవుతుందంటే, ఒక ఉదాహరణ చెబుతాను. 60 సంవత్సరాల దాకా బాగా విపరీతంగా కొన్ని వందల వేల కోట్లు సంపాదించాడు. ఇక నాకేమీ లేనే పరిస్థితి వచ్చింది. ఆ 60 సంవత్సరాల్లో ఇప్పుడు సింహరాశిలాగా సమస్య వచ్చింది. నా బోటి వాళ్ళు చెప్పిన ఆగిన్ని 10,000 కోట్లు ఉన్నాయి, నా మనవాళ్ళు ముని మనవాళ్ళు కాదండి, ఈ పేటని ఈ ఊరే పోషిస్తా నేను, ఏదైనా నువ్వు చెప్పేది అని అనుకొని అహంకారపడి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత 1000 కోట్లు పోగొట్టుకొని అయ్యో ఇట్లా చేసుకున్నానే అని బాధపడితే ఏమి రాలే. కాబట్టి ఇల్లుండంగా చక్కబెట్టుకోమన్నారు. ఇంట్లో ఉన్న వస్తువులను జాగ్రత్త పెట్టుకోవాలి. ఇల్లు తగలబడుతుందని అనుమానం వచ్చినప్పుడు ముందుగానే జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి విపరీతమైన నష్టాలు రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఎక్కడ ఏ తొందరపాటు పనిచేసినా పూర్తిగా నష్టపడే పరిస్థితులు బాగా ఉన్నాయి. కాబట్టి ఎంతో జాగ్రత్త మంచిది.